నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియచెప్పడానికి, అసలు తెలుసు అనుకోని కూడా మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందులో. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు. చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. ఒక సీరీస్‌లా చేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామికి సంబంధించి. ఒక 10 ప్రశ్నలు, దానికి సంబంధించిన సమాధానాలు. చాలా ఒక జ్ఞాన సంపన్నుడని చెప్పొచ్చు. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడాను. నూరి నారాయణమూర్తి గారు. మనందరికీ సుపరిచితులు. గతంలో కూడా చాలా వీడియోస్ చేసున్నాం గురువుగారితో. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, ఆంజనేయ స్వామికి సంబంధించి అసలు పూర్తి వివరణ చాలా చక్కగా వివరిస్తున్నారు. అణువణువున ఆంజనేయ స్వామిని నిజంగా దర్శించుకున్న భాగ్యమే కలుగుతుంది మీరు మాట్లాడుతూ ఉంటే. ఇక ఆంజనేయ స్వామి అనగానే మనం రామాయణ కాలం నాటివాడు. రాముడు రాముడు ని అత్యంత ఎక్కువగా ఇష్టపడే, అసలు ప్రేమించే వ్యక్తి కాబట్టి రామాయణంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే రామాయణంలోనే కాదు, భారతంలో కూడా ఆయన సందర్భం ఉంది అని మాట్లాడేవారు ఉన్నారు. ఏ సందర్భం అది? దానికి సంబంధించి వివరణ ఇవ్వండి. ఆంజనేయ స్వామి వారు చిరంజీవి. ఉమ్, ద్వాపర యుగంలో ఉన్నాడు, కలియుగంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. రాబోయేటువంటి మహాయుగ ప్రారంభంలో బ్రహ్మదేవుడు అని కూడా చెబుతారు. అయితే మహాభారతానికి రామాయణ ఆంజనేయుడు, భారత ఆంజనేయుడు. భారతంలో కూడా ఆయనే. ఉమ్, సౌగంధిక పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు సౌగంధికా పుష్పాన్ని దొరికితే ఈ సౌగంధికా పుష్పాన్ని రోజు ఈశ్వరార్చన చేయాలి గాని అలంకారానికి ఉపయోగించకూడదు అని పలికితే సౌగంధికాపహరణం. సౌగంధిక పుష్పములు ఎక్కడ ఉంటాయి? యక్షుడు పరిపాలించేటువంటి కుబేరుడి దగ్గర ఉంటాయి ఉత్తరాన. వీటిని తీసుకొస్తాను అంటాడు భీమసేనుడు. భీమసేనుడు నాగాయుత బల సంపన్నుడు. భీమసేనుడంత బలం ఎవడికి లేదు. ఏదో మనం చెప్పుకోవడం రకరకాలు కానీ భీమసేనుడంత బలవంతుడు ఎవడూ లేడు. అలాంటి భీమసేనుడు బయలుదేరుతూ ఉంటే గంధమాదన పర్వతాల్లో అలా హిమాలయాలలో వెళుతూ 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 ఉండగా తన యొక్క పరాక్రమాన్ని చూపించడానికి ఒక అరుపరిస్తే వనమంతా అల్లకల్లోలమైతే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి తపోభంగం కలుగుతుంది. ఆయన ఎవడని అలా చూస్తే తన సోదరుడైనటువంటి భీమసేనుడు. ఓహో, భీమసేనుని యొక్క గర్వము కొంచెం అణతవలసిందే. తానే బలవంతుడు అనుకుంటున్నాడు. అహంకార పూరితుడైనటువంటి వాడు కార్యసాధకుడు కాలేడు. ఆంజనేయ స్వామి వారికి భీముడి మీద ప్రేమ. దీనికని భగవంతుడు అహంకారాన్ని తొలగిస్తాడు అంటే, అరెరే వీడు అభివృద్ధి చెందుతున్నాడే, అభివృద్ధి చెందవలసిన వాడే, ఈ ఒక్క చిన్న పొరపాటు లేకుండా ఉంటే అది గనక తొలగిస్తే ఇంకా అభివృద్ధి చెందుతాడు కదా అని ఆ జ్ఞానుల యొక్క అభిలాష. అందుకని అహంకారం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళతారు వీళ్ళే. కొన్ని పనులు చేసి అహంకారాన్ని తొలగిస్తారు. తొలగించడం వల్ల వాళ్ళు మనకు మహోపకారం చేశారు అని అర్థం అన్నమాట. అలాంటి అహంకార పూరితుడైనటువంటి భీమసేనుడి దగ్గరికి వెళ్ళి అలా ఉంటే ముసలి ఆకారంలో కనబడతాడు. ఆంజనేయ స్వామి వారు ఎలా కనబడతాడు అంటే తన యొక్క స్వస్వరూపం కనిపించనివ్వడు. ఎందుకంటే వీళ్ళు చూడలేరు. ఆంజనేయ స్వస్వరూపం చూపిస్తే ఎవడు చూడలేడు. అందుకని చిన్న కోతిలాగా చిన్న రూపంతో, లేదు అమాయకంగా ఆ గుళ్ళో కూర్చొని, ఇందాక చెప్పుకున్నాము పురాణాల్లాగా అలా కూర్చొని రామ్ 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 అంటూ ఉంటాడన్నమాట మహానుభావుడు. ఆ తోకనుంటే తోకను తీయమని, తోకను దాటకూడదని తెలియదా నాయనో అంటాడు. తే తోక నువ్వే తీసుకో నాయన. తీయలేడు. తీయలేకపోయినప్పుడు ఒక తోకను కదిలించలేనటువంటి నేను నాకాయుత బలసంపన్నుడను ఎలా అవుతాను? ఏమిటి పరాభవం? ఓహో, ఈ యుగంలో నన్ను మించిన వాడు లేడే అని అంటూ ఉంటాడు భీమసేనుడు. అనుకుంటుంటాడు పాపం. అంత బాధపడుతున్నటువంటి వాడిని బాధలు తొలగించడమే కదా ఆంజనేయ స్వామి వారి గొప్పతనం అంటే. నాయనా, ఈ యుగంలో నిన్ను మించిన వాడు లేడేమో గాని ముందు యుగములలో ఎవరైనా నిన్ను మించిన వాళ్ళు ఉన్నారేమో ఆలోచించుకోవచ్చుగా అంటాడు. కొంచెం ఇది ఇస్తాడు.
అప్పుడు చురుకైన వెంటనే చురుకు ఆ బుద్ధిని కూడా ఇచ్చాడు. బుద్ధిర్ బలం యశో ధైర్యం. బుద్ధిని ఇవ్వగానే అప్పుడు అర్థమైనది స్వామి, శతయోజన విస్తీర్ణమైనటువంటి వారిధి దాటి కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులైనటువంటి రాక్షసులందరినీ దునుమాడి సీతమ్మదాడ తెలుసుకుని రామయ్యకు తెలియచేసినటువంటి వీరాధి వీరుడవు, మహానుభావుడవు ఆంజనేయ మహానుభావ, జయ జై మఘా సత్వభాగ భగా వజ్రదేహ. స్వామి వారిని స్తుతిస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆ కోతి చిన్న బాల రూపంలో నుంచి విశ్వరూపాన్ని చూపించి భీమసేనుడికి అభయమిచ్చి రాబోయేటువంటి కురుపాండవ సంగ్రామంలో అర్జునుని రథము మీద నిరచి విజయాన్ని కలిగిస్తాను నేను. కనుకని జయ 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 శివ తేజ, జయ 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 శివ తేజ, జెండాపై కపిరాజా, జయ 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 శివ తేజ, జెండాపై కపిరాజా, నా మదిలో నివసింపుము రామ పాద సరోజా, జయ 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 శివ తేజ, జెండాపై కపిరాజా. అందుచేతనే భారతంలో జెండా ఆంజనేయ స్వామి వారు చూస్తూ ఉంటాడు. భగవద్గీతను విన్నవాళ్ళు కేవలం అర్జునుడే కాదు. మనం అర్జునుడు ఒక్కడే విన్నాడు అనుకుంటాం. కాదు కాదు, అర్జునుడు విన్నాడు, రథము మీద ఆంజనేయుడు విన్నాడు, సంజయుడు చెబుతూ ఉన్నాడు, కళ్ళు లేకపోయినా మనోనేత్రంతో ధృతరాష్ట్రుడు విన్నాడు. ఇంతమంది ఆ దివ్యమైనటువంటి భగవద్గీతను బోధించాడు. అందుకనే పరమాత్మ కూడా, శ్రీకృష్ణ భగవానుడు కూడా పాండవులు జయించేది నిజం. దుర్యోధన ఆలోచించుకో, దేనికో తెలుసునా? కురుపాండవ సంగ్రామంలో అర్జునుని రథం మీద ఎవడుంటాడో తెలుసునా? జెండాపై కపిరాజు, ముందు జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియున్ పూంచి నే దండంబున్ తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవమ్ము ధరించి ఫల్గుణుడు నీ మూకం చెండుచున్నప్పుడు ఒక్కడును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. అందుకని మహాభారతంలో ఆంజనేయుని యొక్క దర్శన భాగ్యం మనకి ఇలా లభ్యమవుతుంది. చాలా చక్కటి వివరణ. మనం చాలా సినిమాల్లో మామూలుగా పాండవ వనవాసం ఇలాంటి సినిమాల్లో చూస్తూ ఉంటాం. పాత సినిమాల్లో ఈ సందర్భాన్ని ఏ విధంగా ఉంది, ఆ సందర్భం ఏమిటి, నా మధ్య జరిగినటువంటి చర్చ ఏమిటి, అసలు ఆంజనేయ స్వామి ఎందుకు భారతంలో కనిపించడం జరిగింది, ఈ విషయాలన్నీ వీడియోలో తెలుసుకున్నాం. మరి ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియో ఆంజనేయ స్వామికి సంబంధించి మళ్ళీ గురువు గారితో కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.